నేను నా స్వార్థం కోసం నేను నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. తప్పంతా నాదే. చూడు, ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా మర్చిపోదాం. ఇవాల్టి నుంచి నేను నీకు యాక్టింగ్ టీచర్ మాత్రమే. నువ్వు నాకు స్టూడెంట్వి మాత్రమే. దట్స్ ఆల్. కానీ సిమి. సిమ్మి కాదు, ప్లీజ్ మేడం అని పిలు. ఓకే మేడం. నా వల్ల ఏం తప్పు జరిగిందని నా మీద ఎంతో కోపంగా ఉన్నారు. నీ వల్ల ఏ తప్పు జరగలేదు. తప్పంతా నాదే. నేను నా జీవితంలో కొన్ని సిచ్యువేషన్ కారణాల వల్ల నేను కొంచెం దారి తప్పాను. మనిద్దరి సంబంధం నువ్వు నన్ను మీట్ అవడానికి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. నేనిప్పటినుంచి నీకు టీచర్ని మాత్రమే. ఇక నువ్వు ఇప్పటినుంచి నాకు స్టూడెంట్వి మాత్రమే. దట్స్ ఆల్. నేనొచ్చే వరకు నువ్వు స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ చెయ్యి. ఆర్యన్, నన్ను వదులు. ఎందుకు? ఆర్యన్, ఇది తప్పు. ప్లీజ్ నన్ను వదులు. నేను వదలను. నేను నిన్ను వదిలిపెట్టను. చెప్తున్నాను, వదులు. స్మిత, ఆర్ యు ఓకే? హా? నేను ఎప్పటినుంచో డోర్ బెల్ కొడుతున్నాను. ఎందుకు లేట్ చేసావు? అది నేను కిచెన్లో టీ పెడుతున్నాను. అరే టీ! నువ్వైనా తీసుండొచ్చుగా. నువ్వు కిచెన్లో ఉంటే మరి ఈ టీ ఎలా మాడింది? అది ఫ్లేమ్ ఎక్కువగా పెట్టాను కదా, అందుకే. సరే సరే, కంగారు పడుకో. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది. సరే విను, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. నా కోసం నువ్వు మంచి టీ పెట్టి తీసుకురా, ఓకేనా? వెళ్తాను. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు, లేకపోతే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది. ఏంటి విషయం? ఇంత త్వరగా లేచిపోయారు? బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు, తినటం కూడా అయిపోయింది. నేను నీకోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కిచెన్లో పెట్టాను. వెళ్ళు, నీ ఫేవరెట్ మసాలా ఆమ్లెట్. తొందరగా తిను, లేకపోతే ఆరిపోతుంది. ఏంటి ఈరోజు ఇంత ప్రేమ? గెస్ట్ చేయి చూద్దాం. కొత్త కాంట్రాక్ట్ ఏదైనా దొరికిందా? ఇవాళే నేను 7 సంవత్సరాలకు ముందు ఒకరితో కాంట్రాక్ట్ వేసుకున్నాను. లెట్ మీ గ్యాస్. ఓ గాడ్, ఐఎమ్ సో సారీ. హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు యూ. ఇంకో గుడ్ న్యూస్ ఉంది. ఇంకోటేంటి? ఇవాళ నుండి నా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అలాగే దేవుడి దయ ఉంటే నెక్స్ట్ యానివర్సరీ లోపు నువ్వు ఒక మంచి గిఫ్ట్ ఇస్తావు. రియల్లీ?
నువ్వా? నీకు నేను టెక్స్ట్ చేశాను కదా ఈవేళ నుంచి క్లాస్ లేదని. మ్యామ్, మీరు నన్ను ఇలా యూజ్ చేసుకుని వదిలేయలేరు. యు నో ఐ లవ్ యూ. బట్ ఐ డోంట్ లవ్ యూ. ఐ యామ్ మ్యారీడ్ ఉమెన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు నాకన్నా చిన్నవాడివి. నువ్వెక్కడి నుంచి వెళ్ళు. మేడం, ప్రేమకి వయసు ఉండదని నాకు మీరే కదా చెప్పారు. మీరు నన్ను స్పాయిల్ చేసినప్పుడు నేను చిన్నవాడి కదా, అప్పుడు మీరు మ్యారీడ్ కదా. ప్లీజ్ అదంతా మర్చిపో. దయచేసి నన్ను ఫాలో అవడం మానేయ్. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను క్షమాపణ అడుగుతున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మేడం ప్లీజ్, మేడం వెళ్ళిపో. మేడం నీకే మేడం చెప్పాను. ప్లీజ్. వెళ్ళు. మ్యామ్, తలుపు తెరవండి మేడం. మేడం, మీరు లేకుండా నేను బ్రతకలేను. ఐ లవ్ యూ మ్యామ్. అసలు నువ్వేం చేస్తున్నావు? నేను పని చేస్తున్నాను, కనిపించట్లేదా? సంజు, ఎప్పుడు చూసినా మీకు పని పని పని. ఆఫీస్లో పని, ఇంట్లో పని, ఎప్పుడు చూసినా పని. నా ఫీలింగ్స్ని అసలు అర్థమే చేసుకోవడం లేదు. నా అవసరాలను అసలు పట్టించుకోవా? చెప్పు. నేను తల్లిని కాలేకపోతున్నాను. కానీ నీ ప్రేమ కూడా. సంజు, నా వల్ల కాదు. ఈ పని పక్కన పెట్టి నన్ను ప్రేమించు. నేను ఒప్పుకోను. నన్ను ప్రేమించు. స్మిత, నువ్వెంత ప్లీజ్. చెప్పినా నేను నేను చెప్పేది వదలను, వదలు. వదలు. నీకు తెలుసు కదా, ఎందుకు అర్థం చేసుకోవు? సారీ, నేను నిన్ను హర్ట్ చేశాను. మరి నా ప్రాబ్లంని అర్థం చేసుకో. 6 సంవత్సరాలు అవుతుంది నీకు ఒక బిడ్డని ఇవ్వలేకపోయాను. డాక్టర్ నా బాడీలో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వమని చెప్పేశారు. ఈ విషయం నేను నీకు చెప్పాను. ఇప్పుడు సెక్షువల్ ఫంక్షన్ కూడా నాకు స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ తీసుకుని అలిసిపోయాను. చూడు, నేను నిన్ను అర్థం చేసుకోగలను. ప్లీజ్ కొంచెం పేషెన్స్గా ఉండవు. మొత్తం సర్దుకుంటాయి. ఫ్రెండ్స్, జీవితంలో ఏ బంధాన్నైనా కాపాడేది ఒకటి మాత్రమే. ఏం కాది? నమ్మకమే. నమస్తే, నేను రాజీవ్ భరద్వాజ్. ఇంకా నేరం యొక్క కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. నేను చెప్పినట్టు ఏ బంధానికైనా పునాది నమ్మకమే. సంబంధాల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఈ నమ్మకం ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే మనం స్వార్థంగా మారి మన గురించే మనం ఆలోచించేటప్పుడే. మన సంతోషాలు, మన అవసరాల గురించి ఆలోచించేటప్పుడు. ఇవాల్టి మన కథ కూడా ఇలాంటిదే. పైపైన చూస్తే సంజయ్ స్మిత వాళ్ల సంబంధం మామూలుగానే ఉన్నట్టుంటుంది, నార్మల్గా. కానీ స్మితకి తల్లి కావాలనే కోరిక, ఇంకా తన ఫిజికల్ రిలేషన్షిప్, ఈ 2 సంబంధాన్ని నార్మల్గా ఉండనిస్తాయా? ఇంకా పోను పోను వీళ్ళిద్దరి సంబంధంలో పగుళ్ళు ఏర్పడతాయా? రండి చూద్దాం. సారీ, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. టిఫిన్ బాక్స్ ఇవ్వు, నేను ఆఫీస్లో తింటాను. ఏంటి అలా ఉన్నావు? అరే, అడిగేది నిన్నే. ఏమీ లేదా? అలాంటప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు? అరే, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నీకు తెలుసా, చాలా ఏళ్ల తర్వాత నా ఫ్రెండ్ రాకేష్ని మీట్ అయ్యాను. తన తమ్ముడు కూడా నాకున్న ప్రాబ్లమే ఉంది. అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అతను ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు.
మరో విషయం ఏంటంటే అతనికి బిడ్డ కూడా పుట్టింది. నేను అతని దగ్గర డాక్టర్ నంబర్, అడ్రస్ కూడా నేను తీసుకున్నాను. చెప్పేది నీకే. నీ కోపం న్యాయమైంది. కానీ నీకు నేను ఎలా చెప్పగలను చెప్పు? నేను ఎంత బాధలో ఉన్నానని. నాకు తెలుసు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావు. అదే అంటారుగా, ఎంప్టీ మైండ్ ఈస్ డెవిల్స్ హౌస్ అని. ఆ, అంటే యాక్టింగ్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళతో పాటు ఉంటే నీకు కూడా కాలక్షేపం అవుతుంది. యాక్టింగ్ క్లాస్ ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా రాలేదు. యాక్టింగ్ క్లాస్ అంట. అరే ఏంటి అంతేనా? రేపు ప్రింట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్యాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయిస్తాను, ఓకేనా? యాడ్ చూసిన తర్వాత మనుషులకు కూడా అర్థం అవుతుంది. స్టూడెంట్ వెతుక్కుంటూ వస్తారు. నువ్వేం బాధపడకు. నీ యాక్టింగ్ క్లాస్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సరే మరి, నేను బయలుదేరుతున్నాను. సాయంత్రం కలుద్దాం. ఎస్. హలో మ్యామ్, మై సెల్ఫ్ ఆర్యన్ పూరి. అది బయట యాక్టింగ్ అకాడమీ బోర్డు చూశాను. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. అది మీరు స్మిత మ్యామే కదా? అవును, నేనే. రండి, లోపలికి రండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఆర్యన్, ఇంతకు ముందు నువ్వెప్పుడైనా యాక్టింగ్ క్లాస్కి వెళ్ళావా? అంటే ఫార్మల్ ట్రైనింగ్ అలాంటిదేమైనా? మ్యామ్, యాక్టింగ్ క్లాస్ కంతా ఏం వెళ్ళలేదు. ఇక ఫార్మల్ ట్రైనింగ్ కూడా ఏం తీసుకోలేదు. యాక్చువల్గా దీనికైతే నాకు ఛాన్స్ దొరకలేదు. కానీ మ్యామ్, అలాగా? నేను స్టేజ్లో కొంచెం పర్ఫామ్ చేశాను. ఇప్పుడు నేను యాక్టింగ్ని కెరీర్గా మార్చుకుందాం అనుకున్నాను. గుడ్. కానీ యాక్టింగ్ నేర్చుకోవడం వల్ల కాదు, అబ్జర్వేషన్తో వస్తుంది. ఐ మీన్, యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్, ఫీలింగ్స్ అండ్ ఎగ్జిక్యూషన్. ఎనీవేస్, నేను క్లాసెస్ తీసేటప్పుడు ఇవి కూడా నేర్పిస్తాను. మ్యామ్, క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఇంకొంతమంది స్టూడెంట్స్ దొరికిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తాను. కానీ ఈవినింగ్ 4 తర్వాతే చేస్తాను. నీ క్లాస్ ఇక్కడే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ దొరికిన తర్వాత వేరేదైనా ప్లేస్ని చూసి బ్యాచ్ని స్టార్ట్ చేస్తాను. ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం నో లేకపోతే. మ్యామ్, ఏం పర్వాలేదు. అయితే నేను రేపటి నుంచి సాయంత్రం 4 వచ్చేస్తాను. రేపటి నుంచి వచ్చాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బాయ్. సంజయ్, నాకేమనిపిస్తుందంటే ఇంకా ఈ న్యూస్ పేపర్లో ఈ యాక్టింగ్ క్లాస్ గురించి యాడ్ ఇవ్వక్కర్లేదని. ఏ ఏమైంది? ఈరోజు ఒక స్టూడెంట్ వచ్చాడు, జాయిన్ అయ్యాడు. ఇక నుంచి ఒక్కొక్క స్టూడెంటు జాయిన్ అవ్వచ్చు కదా. ఓకే, ఇది మంచి విషయమే. నీ మనసు కూడా బాగుంటుంది. ఐ హోప్ సో. ఈ అబద్ధం నేను పొందడానికి చెప్పానంటే దానికి ఏంటి అర్థం? ఒకవేళ నేను మ్యామ్, డైలాగ్ మర్చిపోయాను. ఆర్యన్, యాక్టింగ్ అంటే డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు. నేను నిన్నటి నుంచి ఇదే చెప్తున్నాను. యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్. ముందు అబ్జర్వ్ చేయి, తర్వాత ఇమాజిన్ చేయి, ఆ తర్వాత నువ్వు ఫీల్ అవ్వు, ఆ తర్వాత నువ్వు ఎగ్జిక్యూట్ చేయి. ఏ రోజైతే నువ్వు ఈ స్క్రిప్ట్ లోపలికి ఎంటర్ అవుతావో, ఈ ఆత్మని నువ్వు తాకుతావో, ఈ క్యారెక్టర్ని జీవిస్తావో, అప్పుడు నువ్వు డైలాగ్ని గుర్తించుకుని చెప్పాల్సిన అవసరం ఉండదు. నీ అంతట నువ్వే డైలాగ్ని చెప్పగలవు. నీ అంతట నువ్వే డైలాగ్స్ అన్ని బయటకు చెప్పగలవు. అర్థమైందా? ఓకే మ్యామ్, నాకు అర్థమైంది. ఇంకొకసారి నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఈ అబద్ధం నేను పొందడానికి చెప్పానంటే ఏంటి అర్థం? నా వల్ల కావట్లేదు మ్యామ్. ఇలా వర్కౌట్ అవదు. నువ్వు ఫీల్ అవ్వాలి. ఓకే, ముందు నేను చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉండు. నీ ముందు నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఫీల్ అవ్వు. ఓకే, ఆ తర్వాత నువ్వు డైలాగ్ చెప్పు. కానీ మ్యామ్, నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, కానీ ఈ క్యారెక్టర్ ఉందే, దీనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్లో ఉన్న డైలాగ్ చెప్తున్నావు. సో నువ్వు ఫీల్ అవ్వాలి. సో దీని ఆత్మని నువ్వు టచ్ అవ్వాలి. సో నువ్వు ఈ క్యారెక్టర్లోకి వెళ్ళి జీవించాలి. కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఓకే, నువ్వు ఈ విధంగా కూడా చెయ్యి. నేను నీ ముందున్నాను, ఇలా అనుకో. ఇప్పటికీ
నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. తర్వాత నీ డైలాగ్స్ చెప్పు. మ్యామ్ ట్రై చేస్తాను. ఉమ్, నిన్ను పొందడానికి నేను ఈ అబద్ధం చెప్పానంటే దానికి ఏంటి అర్థం? నీ ఫేస్ తప్ప నాకింకా ఎవరి ఫేస్ కనిపించలేదంటే దానికి నువ్వు ఏమంటావు? ఒకవేళ రావట్లేదు మ్యామ్. ఒకవేళ నేను నిన్ను పొందటానికి అబద్ధం చెప్పానని నీకు అనిపిస్తే ఏంటట? ఒకవేళ నాకు నీ పేరు తప్ప ఇంకే పేరు వినిపించకపోతే ఏంటి? ఒకవేళ నీ ఫేస్ తప్ప నాకు ఇంకెవరి ఫేసు కనిపించకపోతే ఏంటంట? ఒకవేళ నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే ఏంటంట? ప్రేమ ఒకటే సరిపోదు కదా. ప్రేమ మాత్రమే సరిపోదు కదా. హరే, ఏంటి నిద్రపోయినట్టున్నావు? అది యాక్టింగ్ సెషన్ జరుగుతోంది కదా, అందుకే ఇంత త్వరగా వచ్చేసారేంటి? అదా, పని తొందరగా అయిపోయింది, అందుకే వచ్చేసాను. అలాగా. బై ది వే, దిస్ ఇస్ ఆర్యన్, ఓ, మై యాక్టింగ్ హాయ్. స్టూడెంట్. హలో సార్. పేరు చాలా బాగుంది, అసలైన ఫిలిం స్టార్లా ఉంది. థ్యాంక్ యూ సార్. మ్యామ్ నేను బయలుదేరుతాను. అరే, అప్పుడే ఎందుకు? మీరు కంటిన్యూ చేయండి. ఆఫీస్ పని కొంచెం ఉంది, నేను బెడ్రూమ్కి వెళ్తాను. లేదు ఆర్యన్, ఈ రోజుకి ఇంతే. రేపు ఈ టైంకి మళ్ళీ వచ్చేసాయి, ఓకే? ఓకే మ్యామ్. బాయ్ సార్. तूने मुझे जो बन के सवेरा यूं ढूंढ लिया. స్మిత, ఉమ్, కొంచెం టీవీ సౌండ్ తగ్గించు, నాకు ఫోన్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. అలాగా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సరే, ఖచ్చితంగా సార్, రేపు టైంకి వచ్చేస్తాను. ఎస్ సార్, గుడ్ నైట్ సార్. స్మిత, వాట్ ఏ గ్రేట్ న్యూస్ యా. మా ఏమైంది? సార్ నా ప్రాజెక్ట్కి ఓకే చెప్పేశారు. యునో, నేను పెద్ద బిల్డర్ కాబోతున్నాను. నాకెలా నెరవేరబోతోంది బంగారం. కంగ్రాచులేషన్స్. స్మిత, నీకు సంతోషంగా లేదా? నా జీవితంలో సంతోషాలు ఆనందాలు వేరే ఉన్నాయి. ఇది నీకెప్పటికీ అర్థం కాదులే. ఆర్యన్, ఈరోజు నీకు రియాక్షన్ క్లాస్, ఓకే? ఓకే మ్యామ్. బికాజ్ యాక్టింగ్కి రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. రియాక్షన్స్ ఎలాంటిదంటే, నేనొకటి యాక్ట్ చేస్తున్నాను అనుకో, దానికి బదులుగా నువ్వు ఒక రియాక్షన్ ఇవ్వాలి. అంటే నేను ఏ యాక్షన్ చేస్తున్నానో అందుకు బదులుగా నువ్వు రియాక్షన్ ఇవ్వాలి. సో ఇందులో మూడ్ తెలుస్తుంది, క్యారెక్టర్ తెలుస్తుంది, రిలేషన్ తెలుస్తుంది. సో రియాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్కి ఏ రోల్ అయినా సరే మనస్ఫూర్తిగా చెయ్యడానికి. ఎలా అంటే, నేను నీతో ఒకటి చెప్పాననుకో, అది ఆర్యన్, ఐఎమ్ సారీ, నిన్ను నేను వెయిట్ చేయించాను. దానికి నీ సమాధానం, ఇట్స్ ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. అంతే కదా? నీ రియాక్షన్ ఎలా అనిపిస్తుందంటే, మన మధ్య ఉన్న రిలేషన్ చాలా ఫార్మల్ అని. కానీ ఆలోచించి చూడు, ఒకవేళ మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే, ఒకవేళ మనం ఎంతో కలిసిపోయి ఒకటైపోయావంటే, అప్పుడు కూడా నీ సమాధానం ఇలాగే ఉంటుందా? ఐ మీన్, నా యాక్షన్కి నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఈరోజు మనం ఈ టాపిక్ని తీసుకుందాం. ఓకే మ్యామ్. ఈరోజు మనం ఇలాంటి సీన్ తీసుకుందాం. నేను నీకు గర్ల్ ఫ్రెండ్ లాంటిదాన్ని అనుకో.
ఓకే, ఇక నువ్వు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఓకే, ఓకే. రా, ఇక్కడ నా ఎదురుగా నించో. ఇప్పుడు నేను డైలాగ్ మాట్లాడతాను, నేను యాక్టింగ్ చేస్తాను. ఓకే, ఇక నువ్వు నా యాక్షన్కి నువ్వు రియాక్షన్ ఇవ్వాలి. రెడీ? ఎస్ మ్యామ్. నువ్వు ఎలా ఇంత పరాయివాడివైపోయావు? నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఒక లెటర్ రాయలేదు, ఒక మెసేజ్ కూడా పంపించలేదు. నీకొకటి తెలుసా, నువ్వు లేకుండా నేను ఒక్కొక్క రోజు ఎలా గడిపాను అని? నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, ఇంకా నీకు నాకు మధ్య ఏ సంబంధమూ లేదంటున్నా. ఇవాళ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటున్నావు. వద్దు, ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి నేను ఇక నిన్ను వెళ్ళనివ్వను. అసలు వెళ్ళనివ్వను, అసలు వెళ్ళనివ్వను, వెళ్ళనివ్వను. నా కళ్ళలోకి చూడు, నీకు ప్రేమ కనిపించడం లేదా? నన్ను తాకి చూడు, నేను నీకు నచ్చలేదా? నన్ను మేడం, చేసి చూడు. మేడం, ఒకసారి మీరు ఏం నన్ను hug చేస్తున్నారు? చేసుకో. మేడం, నన్ను నా వదలండి, ప్రేమ నీకు వదలండి మేడం. కనిపించడం నాకు టైం కావాలి. See, listen. It's okay, Aryan. You take your time. కానీ నువ్వొకటి మాత్రం బాగా గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు మంచి యాక్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ఇదంతా చెప్పకూడదు. నేను ఇది చేయలేను, అది చేయలేను అని. నువ్వలా చెప్పకూడదు, ఆర్యన్. కానీ మ్యామ్, నేను ఇదంతా అసలు మీతో నేను ఎలా రొమాన్స్ చేయగలను? మీరు నా టీచర్ కదా, అది కాకుండా నా వయసులో కాస్త పెద్దవాళ్ళు. ఆర్యన్, నీకు ఎప్పటికైనా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను నీ టీచర్ అనే విషయం మర్చిపో ప్లీజ్. ఈ సమయంలో నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు అసలు ఫీల్ అవ్వాలి. నువ్వు చెయ్యాల్సిన క్యారెక్టరు ఇది. నాతో రా, ఇలా నించో. కళ్ళు మూసుకో. ఫీల్ అవ్వు, మెల్లగా ఫీల్ అవ్వు. ఇప్పుడు నువ్వు కాదు, ఇక్కడ నేను కాదు. ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. నేను లేకుండా నువ్వు జీవించలేనని చెప్పు. వాట్? అది మామ్ కాల్ చేసింది. హలో, ఎస్ మామ్. నేను యాక్టింగ్ క్లాస్లో ఉన్నాను. ఇప్పుడే బయలుదేరాలా? సరే, ఓకే, నేను ఇప్పుడే వస్తాను. ఐఎమ్ సారీ మ్యామ్, ఐ హ్యావ్ టు గో. అది మామ్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే. అరే ఆర్యన్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఇంకా నీ యాక్టింగ్ క్లాసెస్ ఎలా సాగుతున్నాయి? బాగా జరుగుతుంది సార్. గుడ్ గుడ్, సీ యూ, బాయ్. బాయ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు డోర్ ఎందుకు క్లోజ్ చేయలేదు? ఆర్యన్ ఇప్పుడే 5 minutes ముందు బయటికి వెళ్ళాడు, అందుకే డోర్ మోయలేదు. నేను చూసానులే. అలాగా? వాడు చాలా మంచి అబ్బాయి. సరే విను, రేపొద్దునే నేను నాసిక్ వెళ్ళాలి ఆఫీస్ పని మీద. ఓకే. అందుకు కొంచెం తొందరగా లేపేయ్.
మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తారు? ఇప్పుడే చెప్పలేను. బహుశా రాత్రి 8-9 అవ్వచ్చు. ఒకవేళ మధ్యలో ట్రాఫిక్ ఉంటే హ్మ్, ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. సరేనా? నేను వెళ్ళి పడుకుంటాను. అలాగే. అసలు నాకు ఏమైంది? ఆర్యాకి ఎందుకని నేను ఎంతగా అట్రాక్ట్ అవుతున్నానో? తన స్పర్శ నన్ను రొమాంటిక్గా మారుస్తోంది. ఇది కరెక్టేనా? నాకు ఈ హక్కుందా? లేకపోతే నా తలరాతలో ఇలా ఆవేశపడ్డం మాత్రమే రాసిపెట్టుందా? పెళ్ళయి 6 సంవత్సరాలయింది. కానీ ఇప్పటి వరకు నేను తల్లిని కాలేకపోయాను. దోషం సంజయ్లోనే ఉంది కదా. కానీ శిక్ష మాత్రం, ఆ శిక్షకు నేనెందుకు బలవుతున్నాను? మెడికలీ నాలో ఏదైనా లోపం ఉంటే సంజయ్ నా కోసం వెయిట్ చేసి ఉండేవాడా? ఒకవేళ ఈ పాటికి ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుని పెళ్లి చేసుకునుండేవాడు. ఇందులో డౌటే లేదు. ఆర్యన్ నాకు సంజయ్కి మంచి జీవితాన్నివ్వగలరని, బిడ్డని పొందాలనే ఆశని నెరవేర్చగలడని, అలాగే నా అవసరాలు కూడా తీర్చగలడని. అదే ఈ క్షణం. ఇదే ఆ క్షణం. ఇక్కడ ఒక తప్పైన నిర్ణయం, ఒక తప్పైన ఆలోచన ముందు ముందు మనిషిని లోతులోకి నెట్టే పని చేస్తుంది. స్మిత జీవితంలోకి ఆర్యన్ రావటం అనేది న్యాచురల్. కానీ స్మిత ఈ విషయాన్ని తన అవసరం కోసం వాడుకొని ఈ తప్పైన సంబంధాన్ని యూజ్ చేయాలని వాడుకుంది. సరే రండి చూద్దాం స్మిత యొక్క ఈ ఆలోచన తన్ని ఎలాంటి మలుపుకు తీసుకువెళ్తుందని. జాగ్రత్త. బాయ్. ఆర్యన్, నీకు తెలుసా ఈరోజు ఈ సారీని ఎందుకు కట్టుకున్నానో? అలాగే ఎందుకింత అందంగా తయారయ్యానో? ఎందుకు మ్యామ్? నీకోసం. ఆ, ఈవేళ మనం ఒక యాక్టింగ్ చేద్దాం. అది కొంచెం మెచ్యూర్డ్ అయినది. అందులో నువ్వు హస్బెండ్ రోల్ చేస్తావు, ఇక నేను వైఫ్ రోల్. అంటే అర్థం చేసుకో, మనకి కొత్తగా పెళ్ళయ్యి ఆ రోజే మనకి ఫస్ట్ నైట్ అని అన్నీ అరేంజ్ చేస్తారు. అది కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది, కానీ బట్ పర్వాలేదు. మ్యామ్, నేను హస్బెండ్ రోల్ ఎలా చేయగలను? ఎన్నిసార్లు చెప్పాలా ఆర్యన్? ఒక యాక్టర్కి ఏజ్ అనేది ఒక మ్యాటరే కాదు. నువ్వు రోల్ని గుర్తుంచుకొని దాన్ని పీల్చెయ్. చూడు, నువ్వు చేయగలవని నాకు తెలుసు. లేకపోతే నేనెందుకున్నాను? నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. రా. నేను డైలాగ్ చెప్తాను, నువ్వు రియాక్ట్ చేయి. మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు, అందుకు మీకు నేను రుణపడి ఉంటాను. ఆ, ఇది నా అదృష్టం. మీలాంటి ఒక ప్రేమించే భర్త దొరికాడు. నేను మీ కళ్ళల్లోనే ఉండిపోవాలి. నన్ను మీ కళ్ళల్లోనే ఉండిపోనివ్వండి. మీ అందమైన ఈ హృదయంలో నన్ను బంధించండి. నన్ను స్వీకరించండి.
నన్ను హగ్ చేసుకోండి. హగ్ చేసుకోండి. నన్ను స్వీకరించండి. నేను మీలో ఐక్యమైపోవాలనుకుంటున్నాను. నన్ను స్వీకరించండి పూర్తిగా. మేడం, మేడంని కాదు, బెడ్లో నీకు నేను టీచర్ని కాదు. ఓన్లీ స్మిత. కానీ ఏంటి ఇది కానీ? కరెక్ట్ కాదు. ప్రేమలో ఏది తప్పు కాదు. సరే, నాకు ఈ విషయం చెప్పు. నీకిది నచ్చలేదా? చాలా బాగుంటుంది మేడం. మళ్ళీ మేడమా? చెప్పాను కదా, నేను నీకిప్పుడు టీచర్ని కానని. స్మిత. సిమ్ అని కూడా పిలవచ్చు. ఓకే ఏంటోకే? ఓకే సిమ్మి. जो लेके चले तेरी ओर मुझे मंजिलें उन राहों में भी मिली. అరే, ఏమైంది? ఎందుకింత లేటుగా వచ్చారు? నేను 5ంటికి వచ్చేసాను. ఏంటి? 5 గంటలకా? అవును. ఇంకో విషయం తెలుసా? తొందరగా వచ్చినందువల్ల జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. మార్పంటే? అరే, అది నేను తొందరగా వచ్చాను కాబట్టి దారిలో డాక్టర్ని కలవడానికి వెళ్ళాను. హో, అలాగా? డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? నాకు ట్రీట్మెంట్ ఉందని, నేను తండ్రి అవ్వగలనని, నాకు మళ్ళీ అంతా నార్మల్ అవుతుందంట. స్మిత, ఐఎమ్ సో హ్యాపీ. ఇది చాలా సంతోషమైన విషయం. వెరీ గుడ్ న్యూస్. అరే, ఏమైంది? రోజు ఏడ్చేదానివి, కానీ ఇవాళ నువ్వు ఏడవకూడదు, సంతోషపడాలి. అవును, ఇది చాలా సంతోషమైన విషయం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం ఆలోచిస్తున్నానంటే, ఈ డాక్టర్ 10 రోజులకు ముందే దొరుకుంటే చాలా బాగుండేదని. స్మిత, అదేంటంటే నుదుట రాత ఎప్పుడు రాసి పెడితే అప్పుడే జరుగుతుంది. సరేనన్న, నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు పంచి నాకు తొందరగా వడ్డించవే, నేను నిమిషంలో వచ్చేస్తాను. సరే, ఫ్రెష్ అయ్యి రండి. స్మిత, ఆ? ఈ బనియన్ ఎవరిది? ఆ? నాకైతే ఇది కొన్నట్టే గుర్తులేదే. నేను బనియన్ వేసుకోనని నీకు తెలుసుగా. లేదు లేదు, నా కజిన్ వినోద్ వచ్చాడు కదా, పోయిన సంవత్సరం, వాడిదై ఉంటుంది ఇది. నేను వాడి బ్యాగు క్లీన్ చేసేటప్పుడు ఇది బయటపడి ఉంటుంది. ఏంటి? ఓకే, సరే. నీ స్టూడెంట్, అతని పేరేంటి? ఆర్యన్. వచ్చాడా వాడు? వచ్చాడు వచ్చాడు వచ్చాడు. నీకు సడన్ గా ఎందుకు ఇంత దగ్గు వస్తుంది?
ఏదో గొంతుకి అడ్డం పడినట్టుంది. మ్, జాగ్రత్తగా ఉండు. ఏం వేసుకొస్తున్నావు, ఏం వేసుకువెళ్తున్నావని. ఇది సంజయ్ చేతికి దొరికింది. ఎలా మేనేజ్ చేశానో నాకే తెలీదు. సరే సరే సారీ గాని ముందు నువ్వు ఇలా రా. నీకోసం ఎంతసేపుని వెయిట్ చేయాలి? జాగ్రత్తగా ఉండు. సరే ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటానులే. అరే, ఇంత త్వరగా వచ్చేసావు? హా నువ్వు చాలా గుర్తుకొచ్చావు. అందుకే నేను తొందరగా పని పూర్తి చేసుకుని నీ దగ్గరికి వచ్చేసాను. ఊరికే చెప్పకండి. విషయం ఏంటి స్మిత, ఇవాళ చాలా స్వీట్గా ఉన్నావు. మీకు నేను ఎప్పటికీ స్వీట్గా ఉండను కదా. నువ్వెప్పుడు స్వీట్గానే ఉంటావు, కానీ ఇవాళ కొంచెం ఎక్కువగా ఉంది స్వీటు. మీ కళ్ళల్లో దుమ్ము పడుంటుంది. సరే, కళ్ళు అనగానే గుర్తుకొచ్చింది. ఓసారి కళ్ళు మూసుకో. ఎందుకు? ఎక్కువ ప్రశ్నలు ఎందుకే వేస్తావు? ఓసారి కళ్ళు మూసుకో. ఓకే, మూసుకుంటాను. ఏంటి? ఉండమన్నానా? త్వరగా చెప్పండి. ఏం చేస్తున్నారు? ఓ, వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఆహా, నచ్చిందా నీకు? చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇలా చూడు ఆర్యన్, నేను నీకు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా విను. నా వల్ల పెద్ద తప్పు జరిగింది. నేను నా స్వార్థం కోసం నేను నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. తప్పంతా నాదే. చూడు, ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా మర్చిపోదాం. ఇవాల్టి నుంచి నేను నీకు యాక్టింగ్ టీచర్ మాత్రమే. నువ్వు నాకు స్టూడెంట్వి మాత్రమే, దట్స్ ఆల్. కానీ సిమి. సిమ్మి కాదు, ప్లీజ్ మేడం అని పిలు. ఓకే మేడం, నా వల్ల ఏం తప్పు జరిగిందని నా మీద ఎంతో కోపంగా ఉన్నారు. నీ వల్ల ఏ తప్పు జరగలేదు, తప్పంతా నాదే. నేను నా జీవితంలో కొన్ని సిచ్యువేషన్ కారణాల వల్ల నేను కొంచెం దారి తప్పాను. మనిద్దరి సంబంధం నువ్వు నన్ను మీట్ అవడానికి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. నేను ఇప్పటినుంచి నీకు టీచర్ని మాత్రమే. ఇక నువ్వు ఇప్పటినుంచి నాకు స్టూడెంట్వి మాత్రమే, దట్స్ ఆల్. నేనొచ్చే వరకు నువ్వు స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ చెయ్యి. ఆర్యన్, నన్ను వదులు. ఎందుకు? ఆర్యన్, ఇది తప్పు, ప్లీజ్ నన్ను వదులు. నేను వదలను. నేను నిన్ను వదిలిపెట్టను. చెప్తున్నాను, వదులు. I want you. స్మిత, ఆ? అరి ఓకే? హా? నేను ఎప్పటినుంచో డోర్ బెల్ కొడుతున్నాను. ఎందుకు లేట్ చేసావు? ఆ, అది నేను కిచెన్లో టీ పెడుతున్నాను. అరే, టీ! నువ్వైనా తీసుండొచ్చుగా. నువ్వు కిచెన్లో ఉంటే మరి ఈ టీ ఎలా మాడింది? అది ఫ్లేమ్ ఎక్కువగా పెట్టాను కదా, అందుకే. సరే సరే, కంగారు పడుకో. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది. సరే విను, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. నా కోసం నువ్వు మంచి టీ పెట్టి తీసుకురా, ఓకేనా? వెళ్తాను. హా.
ఇక నుంచి జాగ్రత్తగా ఉండు, లేకపోతే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది. ఏంటి విషయం? ఉమ్? ఉమ్? ఇంత త్వరగా లేచిపోయారు? బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు, తినటం కూడా అయిపోయింది. నేను నీకోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కిచెన్లో పెట్టాను. వెళ్ళు, నీ ఫేవరెట్ మసాలా ఆమ్లెట్. తొందరగా ఓ, తిను, లేకపోతే అలాగా? ఆరిపోతుంది. ఏంటి ఈరోజు ఇంత ప్రేమ? గెస్ట్ చేయి చూద్దాం. కొత్త కాంట్రాక్ట్ ఏదైనా దొరికిందా? ఇవాళే నేను 7 సంవత్సరాలకు ముందు ఒకరితో కాంట్రాక్ట్ వేసుకున్నాను. లెట్ మీ గ్యాస్. ఓ గాడ్, ఐఎమ్ సో సారీ. హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు యూ. ఇంకో గుడ్ న్యూస్ ఉంది. ఇంకోటేంటి? ఇవాళ నుండి నా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అలాగా? అలాగే దేవుడి దయ ఉంటే నెక్స్ట్ యానివర్సరీ లోపు నువ్వు ఒక మంచి గిఫ్ట్ ఇస్తావు. రియల్లీ? నువ్వా? నీకు నేను టెక్స్ట్ చేశాను కదా ఇవాళ నుంచి క్లాస్ లేదని. మ్యామ్, మీరు నన్ను ఇలా యూజ్ చేసుకుని వదిలేయలేరు. యు నో ఐ లవ్ యూ. బట్ ఐ డోంట్ లవ్ యూ. ఐ యామ్ మ్యారీడ్ ఉమెన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు నాకన్నా చిన్నవాడివి. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు. మేడం, ప్రేమకి వయసు ఉండదని నాకు మీరే కదా చెప్పారు. మీరు నన్ను స్పాయిల్ చేసినప్పుడు నేను చిన్నవాడి కదా, అప్పుడు మీరు మ్యారీడ్ కదా. ప్లీజ్ అదంతా మర్చిపో. దయచేసి నన్ను ఫాలో అవడం మానేయ్. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను క్షమాపణ అడుగుతున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మేడం ప్లీజ్ మేడం, వెళ్ళిపో. మేడం నీకే చెప్పాను, ప్లీజ్. వెళ్ళు. మ్యామ్, తలుపు తెరవండి మేడం. మేడం, మీరు లేకుండా నేను బ్రతకలేను. ఐ లవ్ యూ మ్యామ్. సిమిలా చూడు, ఒకే ఒక విషయం ఒకసారి నేను చెప్పేది విను. సిమి చూడు, నాతో చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే నేను దేంట్లోనూ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఒప్పుకో. ఐ లవ్ యూ. నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫాలో అవడం మానేమని? నీకు అసలు అర్థం కాదా? నువ్వు నీ కెరియర్లో పైకి రావాలి కదా ఆర్యన్. నువ్వు నీ వయసుకు తగిన అమ్మాయిని చూసుకుని ప్రేమించు. నువ్వు తనని పెళ్లి చేసుకో, కానీ నా వెంట పడకు. నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలే. కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పాను. నేను మన మధ్య ఉన్న రిలేషన్ ని కంటిన్యూ చేసుకుందాం అని చెప్తున్నాను. ఆర్యన్ అందరూ చూస్తున్నారు. బెడ్రూమ్ వరకు. ఆర్యన్ నన్ను వదులు. నువ్వు హద్దు మీరుతున్నావు. నా వెంట పడకూడదని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ఇంకొకసారి నా వెంట పడ్డావంటే నేను డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్తాను. అదే నీకు ఎగెయినిస్ట్ గా హరెస్ట్మెంట్, అలాగే బలాత్కార కేసు కింద అరెస్ట్ చేస్తాను. అరే మేడం, నేను మీ స్టూడెంట్ని మేడం. అయితే మేడం, మీరే నాకు ప్రేమించడం నేర్పించారు. అలాంటిది మీరే నాకు కంప్లైంట్ ఇస్తారా? ఇస్తాను. అయితే నువ్వేం చేస్తావు? అయితే నేను కూడా చూస్తాను మీరు పోలీసుల దగ్గరికి ఎలా వెళ్తారని. మర్యాదగా నా చేతిని వదులు. వదులు, వదులు. ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ ఇస్తాను.
ఫలితం ఇలాగే కదా ఉంటుంది. స్మిత మెచ్యూర్డ్, అందుకే తన తప్పుని తను దిద్దుకుంది. ఇంకా ఆర్యన్ కూడా తప్పును దిద్దుకోవాలని తను చెప్పింది. కానీ ముందు స్మిత స్వార్థం చూపించింది, తర్వాత ఆర్యన్. తనొక తప్పైన సంబంధంతో ఆర్యన్తో రిలేషన్షిప్ ఉంచుకుంది. ఇంకా అలాగే ఆర్యన్ ఉద్దేశం కూడా జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే. జీవితమనే రహదారిలో మనుషులు కలుస్తూనే ఉంటారు, సంబంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఇది మాత్రమే, మనం ఈ సంబంధాలని ఎలా కాపాడుకోవాలని. ఇప్పుడు నేను బయలుదేరతాను. మనం మళ్ళీ కలుద్దాం నేరంలో ఇంకొక ఎపిసోడ్లో ఇంకో కొత్త కథతో. నమస్తే.